ప్రజలకు ఏది అవసరమో సమాజంలో అనాగరిక చర్యలను వ్యతిరేకిస్తూ ఒక చైతన్యం తీసుకురావాలి. ఆ చైతన్యం పేదల జీవితాలలో మార్పు రావాలి అని నమ్మి వాటి కోసం నిరంతరం శ్రమించిన కమ్యూనిస్టు సోదరుడు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారు. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మొదటి తరం ఆనాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు నిర్మిస్తున్న సందర్భంలో ఒక పక్కన స్టేట్ కాంగ్రెస్ పార్టీ, రెండవ పక్కన కమ్యూనిస్టు సోదరులు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మిస్తున్న సందర్భంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను స్థాపించడమే కాకుండా నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కావాలి అంటే ఈ సమాజంలో చైతన్యం రావాలి. ఆ చైతన్యానికి గోల్కొండ పత్రిక వేదికగా వారు నిరంతరం కృషి చేసిండ్రు. ఆనాడు దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్ నుంచి విముక్తి కలగాలి అని మహాత్మా గాంధీ గారు 1921 నుంచి 1931 వరకు యంగ్ ఇండియా అనే ఒక పత్రికను స్థాపించి ప్రజాస్వామ్య పోరాట స్ఫూర్తిని, దేశ స్వతంత్రం కోసం పోరాటాన్ని మహాత్మా గాంధీ గారు నిర్మిస్తే మన ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను నడిపించడమే కాదు, ఆనాటి ఉద్యమాలలో ఒక స్ఫూర్తిని నింపిండ్రు. వారే కాదు, ఆ జిల్లా నుంచి మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్ర